నమస్తే వెల్కమ్ టు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వసంత్ రవి హీరోగా నటించిన ఈ తమిళ థ్రిల్లర్ ఇంద్ర మొదట్లోనే చెప్పేది ఇది క్రైమ్ థ్రిల్లర్ గా టైటిల్ పెట్టుకొని వచ్చింది కానీ మధ్యలో ఏదో రివెంజ్ డ్రామా లాగా మారిపోతుంది. వసంత్ రవి పాత్ర ఇంద్ర అనే పోలీస్ అధికారి ఆల్కహాలిక్ కోపంతో సస్పెండ్ అవుతాడు, చూపు కోల్పోతాడు. భార్య మెహరీన్ పిర్జాదా మరణానికి కారణమైన సీరియల్ కిల్లర్ ని వెంటాడతాడు. కానీ స్టోరీ ముందుకు వెళ్తుంటే ఇది సీరియల్ కిల్లర్ కేసు కాదు, ఇంద్ర గతంలో చేసిన తప్పుల వల్ల వచ్చిన ప్రతీకారం అని తెలుస్తుంది. ఈ ట్విస్ట్ మంచిదే కానీ డైరెక్టర్ శబరీష్ నందా అది సరిగ్గా బిల్డప్ చేయలేదు, సడన్ గా వచ్చేస్తుంది, అందుకే కన్ఫ్యూజన్ గా ఉంటుంది. వసంత్ రవి పర్ఫార్మెన్సెస్ మీద చాలా డిపెండ్ అవుతుంది ఈ సినిమా. బ్లైండ్ క్యారెక్టర్ ని చేయడం అతనికి కష్టమే, కానీ అది కన్విన్సింగ్ గా వచ్చింది, ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో. కానీ మొత్తం తీసుకుంటే అతని యాక్షన్ మరియు డైలాగ్ డెలివరీ కొంచెం ఫోర్స్డ్ లాగా అనిపిస్తుంది. మెహరీన్ పిర్జాదా భార్య పాత్రలో ఓకే, కానీ అనికా సురేంద్రన్ సపోర్టింగ్ రోల్ ఇచ్చింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ చాలా పాజిటివ్ గా ఉంటుంది. సునీల్ విలన్ గా ఫన్నీ టచ్ ఇచ్చాడు, కానీ క్లైమాక్స్ లో అతని పాత్ర అర్థం కాకుండా పోయింది. మొదటి హాఫ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, సీరియల్ కిల్లర్ ట్విస్ట్ తో హుక్ చేస్తుంది. కానీ సెకండ్ హాఫ్ లో రివెంజ్ యాంగిల్ వల్ల పేస్ డ్రాగ్ అవుతుంది, అది పెద్ద మైనస్ అని చెప్పాలి. మొత్తంగా ఇంద్ర సినిమా పాసిబుల్ వన్ టైం వాచ్. థ్రిల్లర్ ఫ్యాన్స్ కి ఓకే కానీ ఏదో స్పెషల్ ఏమి లేదు. సో మన రేటింగ్ వచ్చేసి 2.5 అవుట్ ఆఫ్ 5. వసంత్ రవి ఫ్యాన్స్ చూడొచ్చు, కానీ ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకోవాలి. సన్ నెక్స్ట్ OTT లో రిలీజ్ అయింది, సో అక్కడ వెళ్ళి చూసేయొచ్చు.